ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటి సంయుక్తతో కలిసి ఏలూరులో సందడి చేశారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ప్రముఖ నగల దుకాణాన్ని వీరిద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఈ వేడుకను చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరవడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ తన తాజా చిత్రం అఖండ 2 గురించి ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. సినిమా నిర్మాణం పూర్తయిందని, మూవీ చాలా బాగొచ్చిందని, ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలిపారు. అలాగే ఈ ఈవెంట్ అనంతరం మరో ఆసక్తి ఘటన చోటు చేసుకుంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ తర్వాత నటి సంయుక్త మీనన్ తిరిగి వెళ్లిపోయే ముందు బాలకృష్ణ పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. బాలకృష్ణ ఇతరులతో మాట్లాడుతుండగా ఆమె వెనుక నుంచి వచ్చి కాళ్లకు మొక్కారు. ఈ అనూహ్య సంఘటనతో బాలకృష్ణ సైతం ఆశ్చర్యపోగా వెంటనే ఆమెను ఆశీర్వదిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. మరోవైపు బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు. అఖండ మూవీకి ఇది సీక్వెల్. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి అచంట ఈ సినిమా నిర్మిస్తుండగా బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా ఉంటున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వీరు కలిసి చేసిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు భారీ హిట్స్ అందుకోగా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్లో దూసుకుపోతుంది. అఖండ సినిమాతో స్పీకర్లు బద్దలు కొట్టిన తమన్ ఈ మూవీతో కూడా మరోసారి మోత మోగించడం గ్యారంటీ అని భావిస్తున్నారు.